ఆపదామపడతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సీతాం విదేహతనయాం రామస్య దైతానగాం హనుమతా సమాసస్తాం భుజాం శరణం భజే మనోజపం ఆర్ధతుల్యలేఖం హితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం ఆనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు మనము శ్రీ రామకోటి లిఖిత పుస్తక మహాయజ్ఞంలో భాగంగా ఈ పుస్తకాలు 50 పుస్తకాలలో 7,08,000 నామాలను పూర్తి చేసుకొని ఈ బాక్సులో నింపడం జరిగింది. ఈరోజు మనము సుందరకాండలో ఒక శ్లోకాన్ని గురించి తెలుసుకుందాము. అది మొదటి సర్గలో 162వ శ్లోకము. ఈ శ్లోకం వచ్చిన సందర్భం ఏమిటిదంటే, సురసను ఆంజనేయ స్వామి జయించి లంకాభిముఖంగా పోయేటప్పుడు ఆ సురస ఆంజనేయ స్వామితో చెప్తుంది ఈ శ్లోకం ఏమని, అర్థసిద్ధే హరిశ్రేష్ఠ గచ్చసోమ యథాసుఖం సమానైస్వ వేదేహీం రాఘవేన మహాత్మన. అంటే రుజు ప్రవర్తన గల ఓ కపిశ్రేష్ఠుడా, నీవింకా సుఖముగా పోయిరము, సీతాదేవిని మహాత్ముడగు రామునితో కూర్చుము అని ఆంజనేయ స్వామి వారితో సురత చెప్తుంది. ఈ శ్లోకం యొక్క విశేషము ఏమిటిది అని మనము తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఈ శ్లోకం పారాయణం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదన్నా వాళ్ళు మనస్పర్ధల వల్ల విడిపోవడం కానీ లేకుంటే ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళల్లో మరీ తిరిగి సుఖము సంతోషం వచ్చి వాళ్ళు కలిసిమెలిసి ఉండేదానికి పారాయణ యోగ్యంగా ఈ శ్లోకం చేయాలనేటువంటిది పెద్దల మాట. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరికన్నా ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఈ శ్లోకము చేసుకోవచ్చు. ఈ రామకోటి పుస్తకాలన్నీ ప్రతి ఒక్కరూ రాసి వేరే వాళ్ళతో కూడా రాపించి, ఒకవేళ మీ దగ్గర ఏదైనా పుస్తకాలు రాసేటివి ఉన్నప్పుడు నా ఫోన్ నంబరు 9849133695కి తెలియజేయండి. జై శ్రీరామ్.